ప్రచండ పని అయిపోయిందా? ఎంతమంది చచ్చారు? ఒక్కరు కూడా చావలేదు. కనీసం వాళ్ళ ఒంటిపై చిన్న గీత కూడా పడలేదు. అదేంటి, బ్రేక్ వైర్ కట్ చేశానని చెప్పావు కదా, కార్కి యాక్సిడెంట్ అవ్వలేదా? ఎప్పట్లాగే ఆ భాగి వచ్చి అడ్డుపడింది. బాగేనా? అక్కడికి అదేలా వచ్చింది? ఇక్కడే ఇంట్లోనే ఉండాలి కదా? లేదు, పిల్లల కారుకి ప్రమాదం జరిగేలోపు భాగి వచ్చింది. అమరేంద్ర కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి బ్రేకులు ఫెయిల్ అయిన కారును ఆపేసి పిల్లల్ని కాపాడారు. నేనేం చెయ్యలేకపోయాను మనోహరి, నన్ను క్షమించు. ఈ మాట చెప్పడానికే ఫోన్ చేశావా? ఆఖరి అవకాశాన్ని కూడా చెడగొట్టేశావు. నీలాంటి చేతగాని వాడిని నమ్మినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. అది కాదు మనోహరి, భాగి అమరేంద్ర రాకపోయుంటే. చాలా సాకులు చెప్పకు. మంత్రగాడి అయ్యుండి మంత్ర విద్యతో పిల్లల్ని ఏదో ఒకటి చేయకుండా కార్ బ్రేకులు తీసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఈ ప్లాన్ ఫెయిల్ అవుతుందేమో అని. అంటే అది. మాట్లాడకు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు ప్రచండ. మళ్ళీ నాకు కనిపించుకో. అసలు బాగి ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడు వెళ్ళింది? తెలీదు మనోహరి, నేను చూడలేదు. ఎప్పుడు నా పక్కనే ఉండకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడాలి. ఏమో, ఎవరో చెప్పినట్టు బాగి అక్కడికి వెళ్తుందని నాకేం తెలుసు? బాగి మీద కన్నేసి ఉంచమని నువ్వు కూడా నాకేం చెప్పలేదు కదా. అన్ని నేను చెప్పాలా? ఏ నీకు తెలీదా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ యాక్సిడెంట్ లో ఎవరో ఒకరు పోయి ఉంటే అమరేంద్ర దృష్టి అటు మళ్ళేది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని అమరేంద్ర ఆరా తీస్తాడు. ఉన్నవి చాలవన్నట్టు ఇక ఇది కూడా తోడవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. కంగారు పడకు మనోహరి, ఆ యాక్సిడెంట్ నువ్వే చేసినట్టు ఏ ఆధారం లేదు కదా. చంపో. అమరేంద్ర లేని ఆధారాల్ని కూడా వెలికి తీస్తాడు. కళ్ళకి కనిపించని సాక్ష్యాన్ని కూడా కనిపెడతాడు. అమర్కి తోడు పార్తో కూడా వచ్చాడు. వాడు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇద్దరు కలిసి నా మెడకి ఊరి బిగిస్తారు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు మనోహరి, అనవసరంగా కంగారు పడుతున్నావు. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. నన్ను నమ్ము. కాసేపట్లో అందరూ ఇంటికొస్తారు. వాళ్ళ ముందు ఏమీ తెలియనట్టు నటిద్దాం. నీ మీద డౌట్ రాకుండా చేద్దాం. పదా.